దేవుని యొక్క వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, చీమల వద్దకెళ్ళు, చీమలు ఏం చేస్తున్నాయి చూడు. అంటే చీమల నుంచి దేవుడు ప్రజలకు, తన బిడ్డలకు ఒక పాఠాన్ని నేర్పుతాడు. ఆకాశ పక్షులను చూడుడి. ఏమంటున్నాడు? చెప్పండి చెప్పండి. చూడు చూడు చూడ, ఏం చేస్తున్నాయో చూడు. ఆకాశ పక్షులను చూడండి అని ఆకాశ పక్షులను చూపించి వాటి ద్వారా మనకు ఒక పాఠం నేర్పుతున్నాడు. అసలు పక్షిరాజులో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఎందుకు పక్షిరాజును చూడు అని చెబుతున్నాడు? ఎందుకు పక్షిరాజులను ఉండాలని కోరుతున్నాడు? ఎందుకు నువ్వు పక్షిరాజులా నువ్వు జీవించాలని దేవుడు కోరుతున్నాడంటే, దేవుని యొక్క వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, చీమల వద్దకెళ్ళు, చీమలు ఏం చేస్తున్నాయి చూడు. అంటే చీమల నుంచి దేవుడు ప్రజలకు, తన బిడ్డలకు ఒక పాఠాన్ని నేర్పుతాడు. ఆకాశ పక్షులను చూడుడి. ఏమంటున్నాడు? చెప్పండి చెప్పండి. చూడు చూడు చూడ, ఏం చేస్తున్నాయో చూడు. ఆకాశ పక్షులను చూడండి అని ఆకాశ పక్షులను చూపించి వాటి ద్వారా మనకు ఒక పాఠం నేర్పుతున్నాడు. వాటికి ఎకరాల ఎకరాల భూమి లేదు, వారికి బిల్డింగులు లేవు, వాటికి ఏమీ లేవు. ఎవరో కట్టిన వాటిలో అవి నివాసం ఉంటాయి. హల్లెలూయా చెప్పండి. వాటికి భూములు లేవు. అవి పొద్దుటే పార గడ్డ పొలుగు తీసుకుని వెళ్ళి వ్యవసాయం చేయవు. అవి తీసుకుని వెళ్ళి పంట వెయ్యవు. అవి తీసుకుని వెళ్ళి భూమిని దున్ని విత్తనం వేసి పంటను సమకూర్చుకోవు. మరి వాటికి ఏమీ లేకపోయినా దేవుడట వాటిని పోషిస్తున్నాడు కదా. దేవుడు అంటున్నాడు, వాటిని పోషించే నేను మిమ్మల్ని నేను పోషించలేనా? ఎందుకని అంటేనట చివరిలో మళ్ళీ ముగింపులో ఒక మాట అంటాడు, మీరు వాటికంటే శ్రేష్ఠులు, నీవు శ్రేష్ఠుడివి అని చెబుతున్నాడు. అరే నువ్వు నీ కోసం పరిగెత్తమాకు. నీకోసం ఏమి ఇవ్వాలో ఏం చెయ్యాలో నేను అన్ని సిద్ధపరిచాను. నువ్వు కట్టని కోటలోకి నువ్వు వెళ్తావు, నువ్వు కట్టని ఇంట్లో ఉంటావు, నీది కాని దానిని నువ్వు అనుభవిస్తావు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పాడు, అన్యుల బంగారము అన్యుల వెండి నీ వద్దకు వచ్చును. హల్లెలూయా. ఎవరో కడతారు ఇల్లు, అందులో మనం ఉంటాం. అవి జరుగుతాయి. అందుకని దేవుడు అంటున్నాడు, ఆకాశ పక్షులను చూడండి. అంటే పక్షులతో దేవుడు పక్షుల గురించి మనకు చూపిస్తున్నాడు, చీమల గురించి మనకు చూపిస్తున్నాడు. సృష్టిలో అనేకమైన వాటిని చూపించి మనతో దేవుడు మనకు కావలసిన సందేశాన్ని అందిస్తూ ఉంటాడు. రాత్రి దేవుడు నీతో ఒక అద్భుతమైన మాట చెప్పడానికి వచ్చాడు. ఏమిటా మాట అంటే, నీకొక పక్షిని చూపిస్తున్నాడు. ఆ పక్షిని చూసి నువ్వు ఎలా ఉండాలో నేర్చుకుంటున్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. 31వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుతారట. గట్టిగా హల్లెలూయా అనండి. జిమ్కి వెళ్ళే వాళ్ళు కాదు, మంచి భోజనం తినేవాళ్ళు కాదు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కాదు, రోజు చక్కని ఆహార పదార్థాలు తినేవాళ్ళు కాదు, ఆరోగ్య సూత్రాలను పాటించేవారు కాదు. బలం పొందుకునేది ఎవరంటేనట, యెహోవా కొరకు ఎదురు చూసేవారు.
హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్న ఈ మాట మీ హృదయంలో బాగా ముద్రించబడాలి. ఇది మీ జీవితంలో దీన్ని మీరు అనుసరించాలి. ఏమిటా మాట అంటే, దేవుని కొరకు ఎవరైతే ఉదయకాలమే లేస్తారో వారి జీవితంలో సక్సెస్ను చూస్తారు. హల్లెలూయా. ఉదయకాలమే లేచేవాడే ప్రపంచాన్ని శాసించగలిగేవాడు అవుతాడు. ఉదయకాలమే లేచి ఏం చేయాలంటే దేవునిని వెతకాల. చెప్పండి, ఏం చేయాలా? దేవుడు వెతకాల. మోషే ఎప్పుడు లేచేవాడంటే వేకువనే లేచేవాడట. బా. యోషువ ఎప్పుడు లేచేవాడంటే ఆయన పెందల కాడనే లేచేవాడట. యేసుక్రీస్తు ఎప్పుడు లేచేవాడంటే ఆయన వేకువనే లేచి ఏకాంత ప్రార్థనకి వెళ్ళిపోయాడట. అబ్బా, హల్లెలూయా. అందుకోసమే వాళ్ళు ప్రపంచాలను శాసించగలిగారు. నువ్వు సక్సెస్ అవ్వాలంటే 10ంటికి లెగిస్తే కుదరదు. నువ్వు ఉన్నతమైన మార్క్స్ పొందుకోవాలంటే 10ంటికి లేస్తే కుదరదు. అది నీ బిజినెస్ కావచ్చు, నీ సేవ కావచ్చు, నీ ఎడ్యుకేషన్ కావచ్చు, నీ జాబ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నువ్వు సక్సెస్ను చూడాలంటే వేకువ లెగాల. లెగ్గాని ప్రొద్దుట ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళడం నేర్చుకోవాలి. హల్లెలూయా అంటారు కానీ చేయట్లేదు. బాధ ఏంటంటే, ఇందాక మమ్మీ చెప్పారు కదా, సీజన్ వేడిగా గంగెడ్లు వస్తారు మన దగ్గరికి. సీజన్ వేడిగా వస్తారు వాళ్ళు కూడా. వాళ్ళు ఒక పండగ వచ్చినప్పుడు వచ్చేస్తారు, ఊరెంబడబడి తిరుగుతూ ఉంటారు గంగరెద్దులు పెట్టుకొని. ఆ గంగరెద్దుకి భలే చెబుతాడు ఆయన. ఏమంటాడంటే, స్వామికి నమస్కారం చేయి అనగానే అది భలే లేపిద్ది కాలు ఇట్లా. ఎట్లా చెప్తాడు మరి? దండం పెట్టు అనగానే చిట్టంటది. స్వామి చుట్టూ తిరిగి రాపో అంటే ఆయన చుట్టూ తిరిగి వస్తుంది. ఆహా రాజుగారు అనగానే ఒకడు దెబ్బ కొడతాడు, ఇంకోడు పోయిన పాడతాడు. అంటే మీ పని అట్ట అయిపోయిందంటే ఈ గంగరెద్దులాగా అవ్వకూడదు. అంటే సీజన్ వేడిగా భక్తి చేసే వారిగా ఉండకూడదు. దేవుని ఎప్పుడు హృదయపూర్తిగా వెతికే వారిగా ఉండాలి. హల్లెలూయా. వేకువనే దేవుని దగ్గరకు వెళ్ళి వెతికేవారట యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం. ఎప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే పొందుకున్న పాత బలంతోనే నువ్వు ఉండకూడదు. రోజు రోజు నువ్వు రోజు ప్రభు సన్నిధిలో చార్జ్ అవుతుండాలా. హల్లెలూయా. ఎప్పుడో పొందుకున్నానండి అన్నట్లుగా కాదు, రోజు ఉండాలి. అంటే నీ మీద దేవుని బలము ప్రతిదినము నువ్వు కలిగి ఉండాలి. ఎప్పుడు దేవుని సన్నిధి నీ మీద ఉండాలి. దేవుని హస్తం నీ మీద ఉండాలి. దేవుని అభిషేకంతో నువ్వు ఉండాలి. నువ్వు నీ ఇంట్లో భాషలు మాట్లాడుతూ తిరగాల. నువ్వు నీ ఇంట్లో ప్రభువును స్తుతిస్తూ తిరగాల. నువ్వు నీ ఇంట్లో ప్రభువును కొనియాడుతూ తిరగాల. నువ్వు నీ ఇంటిలో నడిచేటప్పుడు భాషలతో దేవునితో మాట్లాడుతూ తిరగాల. ఆ అనుభవంలోకి నువ్వు రావాల. హల్లెలూయా. ఎప్పుడు లెగాలి? వేకువనే. యెహోషువ పెందల కాడనే లేచాడట. అసలు యెహోషువ ఎప్పుడు ఓడిపోలే, ఒక్కసారి ఓడిపోయాడు. అది కూడా యెహోషువ కాదు, దానికి కారణం ఆకాను. అప్పుడు తప్ప యెహోషువ ఎప్పుడు కూడా వాటమి ఎరుగని నాయకుడు. ఎందుకంటే వేకువనే దేవుడిని ఏం చేసేవాడు? ప్రభువా, దావీదు అంటాడు, నీ బల ప్రభావములను చూడాలని. ఎక్కడికి వచ్చాడట? ఎక్కడికి వచ్చాడు? నీ సన్నిధికి వచ్చానయ్యా. ఎవడన్నా పొద్దున్నే రాజుగారు ఎప్పుడు లెగిస్తాడు? 10ంటికి లేచేసరికి బెడ్ కాఫీ తాగాల. ఎప్పుడు 10 o'clock 10ంటికి లెగిస్తాడు రాజుగారు. ఎవరన్నా వచ్చినప్పుడు రాజుగారు లేచారంటే ఇప్పుడే రాత్రంతా పంచాయతీలు సెటిల్మెంట్లు చేసి పడుకున్నాడు, ఇప్పుడు లెగరైనా 10కి లెగిస్తాడు. లేచినప్పుడు కాఫీ తాగిన తర్వాత కానీ అప్పుడు బయటకు వస్తారంట. కానీ దావీదు 3 గంటలకి వెళ్ళిపోయాడట. ఏమయ్యా దావీదు, ఇదేం పనయా నువ్వు 3 గంటలకు వచ్చేస్తున్నావు అంటే, అబ్బో మన వల్ల కాదు, రాకపోతే కుదరదు. ఎందుకంటే నేను ఎవ్వడి ముఖం చూడక మునిపి నీ ముఖం నేను చూడాలా. హల్లెలూయా, హల్లెలూయా. అన్నపానములు మరచి నీతో గడుపుట
పరలోక అనుభవమే నాకది ఉన్నత భాగ్యమే, నాకది ఉన్నత భాగ్యమే. హల్లెలూయా. దేవుణ్ణి అలా అడగాల, ప్రభువా నీ ముక్కు నాకు ఒకసారి చూపి ప్రభువా. అందరూ అంటారు ఆయన ముఖం మనం చూడలేమా? యథార్థవంతులు ఆయన ముఖ దర్శనమును చేసేదరో. హల్లెలూయా చెప్పండి. ఎవరు చేస్తారు? హృదయ శుద్ధి గల వారే కాదు, యథార్థవంతులు. దేవుని వాక్యంలో రాయబడ్డది ఆ మాట. యథార్థవంతులు దేవుని ముఖ దర్శనమును చేసేదరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ముఖ దర్శనం. అందుకే ఆయన అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు. ఇప్పుడు మనం చెప్తాం ఉదాహరణకి, అరే నేను సాయంత్రం వస్తారా, నిన్ను కలుస్తారా అని ఫోన్ చేశా. నువ్వు బస్ స్టాండ్కి వచ్చి నిలబడ్డావు. ఎప్పుడు? మార్నింగ్ వచ్చావు, 10ంటికి రాలే, 12ంటికి రాలే, 1 గంట రాలే, 2ంటికి రాలే, 3ంటికి రాలే. నీ ముఖం ఎట్టయిపోద్ది చెప్పు? సాయంత్రం అయ్యేసరికి ఎట్టయిపోతాం మనం? నీరసం అయిపోతాం. మనిషి కొరకు ఎదురు చూస్తే నీరసం వస్తుంది, దేవుని కొరకు ఎదురు చూస్తే బలం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. గద్గదా దేవునిలో ఉన్న శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు అంటూ కిందకి వచ్చి ఒక మాట చెబుతాడు. ఏమంటాడు? వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. హల్లెలూయా, హల్లెలూయా. పక్షిరాజట పైకి ఎగురుద్దట. పక్షిరాజు పైకి ఎగిరినట్లు విశ్వాసి కూడా తన జీవితాన్ని మార్చుకోవాలని దేవుడు పక్షిరాజుని చూపిస్తున్నాడు మనకి. హల్లెలూయానండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటి పక్షిరాజులో ఉన్న ప్రత్యేకత? అసలు ఏమిటి పక్షిరాజులో ఉన్న ప్రత్యేకత? ఈ ప్రత్యేకతను మనం చూస్తే మనం కూడా పక్షిరాజులాగా బ్రతకాలని మనం కూడా మారిపోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటో ఈ పక్షిరాజు యొక్క ప్రత్యేకత చూస్తే ఒక్క మాటే చెబుతాడు ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మీతో. చూడండి ఆ మాట. యోబు గ్రంథము 39వ అధ్యాయం 27 వచనము నుండి చదువుకుందాం. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి, ఏ మాటలు జాగ్రత్తగా వినండి, ఆకాశ వీధికి ఎక్కునా. అందరూ ఒక్కసారి హల్లెలూయా అనండి. ఒకసారి ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి. పక్షిరాజు చదువు, నా వైపు మీరు చూడాలి. నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కునా. చూడండి, భద్రాచలం నుంచి విజయవాడకి వెళ్ళాలి. నా వైపు చూస్తున్నారా? భద్రాచలం నుంచి విజయవాడకి వెళ్ళాలి. ఈ భూమి మీద భద్రాచలం నుంచి విజయవాడకి వెళ్ళడానికి ఒక మార్గం ఉంది, ఒక రోడ్డు ఉంది. ఇక్కడ బయలుదేరితే అలా వెళ్ళిపోతాం. భద్రాచలం నుండి హైదరాబాద్కి వెళ్ళాలి. ఇక్కడ బయలుదేరితే హైదరాబాద్కి ఒక రూట్ ఉంది. ఈ రోడ్డు మీద మనం వెళ్ళిపోతాం. మీకు తెలుసా? మరి విమానాలు ఎలా వెళ్తున్నాయి? ఇక బయలుదేరి ఇటు ఖాళీ ఉందని ఇటుబడి వెళ్ళిపోతాయా? బయలుదేరి ఇటు ఖాళీ ఉందని ఇటుబడి వెళ్ళిపోతాయా? ఆకాశములో దేవుడు వీధులను ఏర్పాటు చేశాడు. విమానాలు ఎలా వెళ్తున్నాయంటే ఆకాశములో కూడా భూమి మీద వీధులు ఎలా, రోడ్లు ఎలా ఉన్నాయో ఆకాశములో దేవుడు వీధులను ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. అందుకోసమే
ఆ విమానం బయలుదేరేటప్పుడు ఈ రోడ్డు మీద, అంటే ఆకాశంలో ఏ రోడ్డు అయితే దేవుడు దాని కొరకు ఏర్పాటు చేశాడో ఆ రోడ్డుని అక్కడ ఏం చేస్తారంటే ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించిన వాళ్ళు క్లియర్ చేస్తారు. అందుకని అది మేఘాల్లో కూడా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎందుకని? ఈ విమానం వెళ్ళేటప్పుడు మరొక విమానం ఎదురుగా రాకుండా అక్కడ సిగ్నల్స్ సిద్ధపరుస్తారు. అందుకనే మేఘాల్లో వెళుతున్న దారి కనబడకపోయినా ఎలా వెళ్ళిపోతుందంటే అక్కడ దేవుడు ఆకాశంలో దాని కొరకు మార్గములను ఏర్పాటు చేశాడు. హల్లెలూయా! దేవుడు ఎంత జ్ఞానం కలిగిన దేవుడు. అరే విమానం పోతుందిరా అని మనం చూస్తాం కదా, అది పోవడానికి వెళ్ళే స్థలములో మనకు రోడ్డు ఎలా హైవే రోడ్డు ఉన్నదో దేవుడు ఆకాశ వీధులను విమానముల కొరకు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా! ఈ పక్షిరాజట కిందకు వస్తే చదివితే అక్కడ మార్గాలను వెతుకుతా ఉంటుందట వెళ్ళి. హల్లెలూయా! అంటే 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 దాని అర్థం ఏంటంటే ఎవరు వెళ్ళని చోటికి పక్షిరాజు వెళ్ళిపోతాయి. హల్లెలూయా! హల్లెలూయా! అక్కడ కిందకు వచ్చి ఒక మాట రాస్తాడు, కొండపేట మీదను ఎవరును ఎక్కజాలను ఎత్తున్న చోటుకు అది గూడు కట్టుకుంటది. అసలు పక్షిరాజులో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఎందుకు పక్షిరాజును చూడు అని చెబుతున్నాడు? ఎందుకు పక్షిరాజులను ఉండాలని కోరుతున్నాడు? ఎందుకు నువ్వు పక్షిరాజులా నువ్వు జీవించాలని దేవుడు కోరుతున్నాడంటే పక్షిరాజులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అది ఎవరిలోనూ కలవడానికి ఇష్టపడదు. అది ఎత్తైన స్థలాలను కోరుకుంటా ఉంటుంది. హల్లెలూయా! దాని చూపెప్పుడు పైకే ఉంటుంది. హల్లెలూయా! అది ఎప్పుడూ కూడా ప్రక్కకు చూడదు, కిందకు చూడదు. దాని చూపెప్పుడు పైకే ఉంటుంది. కొలస్సీలకు రాస్తూ పౌలు భక్తుడు 3వ అధ్యాయంలో తన మాటను 1, 2, 3 వచనాలు అంటాడు, మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే మీరు పైనున్న వాటినే వెతకండి. హల్లెలూయా! రక్షణ పొందిన నువ్వు, మారు మనసు పొందిన నువ్వు, బాప్తిసం పొందిన నువ్వు, ప్రభువు పనులు చెయ్యి వేసే నువ్వు లోకములకు చూడకూడదు. నీ చూపు పైకే ఉండాలా. హల్లెలూయా! హల్లెలూయా! నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి. నువ్వు లోకము నుంచి ప్రత్యేకించబడాలి. నీ ఆలోచన ప్రత్యేకంగా ఉండాలి, నీ చూపు ప్రత్యేకంగా ఉండాలి, నీ నడక ప్రత్యేకంగా ఉండాలి, నీ ఉద్దేశాలు ప్రత్యేకంగా ఉండాలా. హల్లెలూయా! పక్షిరాజులా నువ్వు ఎందుకు ఉండమంటున్నాడంటే పక్షిరాజు ఎవరు వెళ్ళని చోటుకి వెళ్ళి గూడు కట్టుకుంటుంది. నువ్వు కూడా ఎలా ఉండాలి? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి? నీ భక్తి జీవితం ఎలా ఉండాలి అంటే లోకం నుంచి వేరే ఉండాలా. వారి వీరులా నువ్వు ఉండకూడదు. వారి వీరులా నువ్వు జీవించకూడదు. వారి వీరులా నువ్వు బ్రతకూడదు. వాళ్ళ వీళ్ళ మధ్య నువ్వు నిలబడకూడదు. దాని గూడట ఎక్కడో ఎత్తైన స్థలాల్లో కట్టుకుంటుంది. క్రైస్తవుడిగా రక్షణ పొందిన నువ్వు, బాప్తిసం పొందిన నువ్వు, మారు మనసు పొందిన నువ్వు నీ ఆత్మీయ జీవితాన్ని ఈ లోకములో ఉన్న వాటికి అందనంత దూరములో ఎత్తులో నువ్వు కట్టుకోవాలి. హల్లెలూయా! అక్కడికి ఎవరు రాకూడదు, ఎవరు నిన్ను తాకకూడదు, ఎవరు నిన్ను ముట్టకూడదు, ఎవరు నిన్ను చూడకూడదు. ఎందుకంటే ఎవడు చూడని ఎవడు రాలేని స్థలంలోకి నువ్వు వెళ్ళాలి. అందుకని రాస్తున్నాడు అక్కడ, ఎవరు ఎక్కలేని చోటికి ఎక్కిద్దటది. అబ్బా, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నువ్వు ఎలా బిల్డ్ చేసుకోవాలి, కట్టుకోవాలి, ఎలా బిల్డప్ చేసుకోవాలి, ఎలా నిర్మించుకోవాలంటే ఎవడు నీ దగ్గరకు రాకూడదు. నీ ఆత్మీయ స్థితిని తాకడం ఎవడు తరము కాకూడదు. నీ ఆత్మీయ జీవితంలోనికి సాతానుడు ప్రవేశించడానికి నువ్వెక్కడ రూట్ వాడికి ఇవ్వకూడదు. హల్లెలూయా! అందుకోసమే నువ్వు ఎవరికి అందనంత ఎత్తైన స్థలానికి వెళ్ళిపోవాలి. లోకం నుంచి ప్రత్యేకించబడాలి. లోకంలో ఉన్న వారితో నువ్వు ఉండకూడదు. అందుకని లోకంలో జీవించే వారితో నువ్వు జీవించకూడదు. అందుకని పక్షిరాజట అది ప్రత్యేకించుకుంటుందట. ఎక్కడ? నేను ఇక్కడ ఉండకూడదు, నేను ఇక్కడ ఉండకూడదు. నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు రాని చోటుకి ఎక్కాలా.
నలుగురు కూర్చున్న చోట నువ్వు ఉండకూడదు. 10 మంది లోకస్తులు కూర్చున్న చోట నువ్వు ఉండకూడదు. లోక సంబంధమైన ముచ్చట్లు చెప్పే చోట నువ్వు కూర్చోకూడదు. అదే మాటను కీర్తనకారుడు అన్నాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపులు మార్గమును నువ్వు నడవక, అభాసులు కూర్చున్న చోట నువ్వు కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. రాత్రి దేవుడు నీతో చెప్తున్నాడు, ప్రియ దైవ జనాగమా, నీ ఆత్మీయ స్థితి ఎవరికి అందకూడదండి. నీ ఆధ్యాత్మికమైన స్థితి ఎవరికి దొరకకూడదు. ప్రభు నాకు ఒక చక్కటి మాట చెప్పాడు చాలా సంవత్సరాల క్రితం. నేను దేవుని సన్నిధిలో చాలా దినాలు ప్రార్థనలో గడిపినప్పుడు నాతో దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. దైవజనుడా, సంఘము నీకు భయపడాలి, సంఘము నీ మాటకు లోబడాలి, సంఘము నీ మాటను గౌరవించాలి, సంఘము నీ మాటకు భయపడాలి. నువ్వేం చేయాలి తెలుసా అన్నాడు. ఏం చేయాలి ప్రభువా? గట్టిగా అరవాలా, వాళ్ళని గద్దించాలా, క్రమశిక్షణలో పెట్టాలా, వాళ్ళని కొట్టాలా, మంచి వాక్యం చెప్పాలా? ఏం చేస్తే వాళ్ళు నాకు భయపడతారు? ప్రభు చెప్పాడు, నీ సంఘములో ఉన్న విశ్వాసుల ఆత్మీయ స్థితికి నీ ఆత్మీయ స్థితి అందనంత దూరంలో ఉండాలా. నువ్వు వాళ్ళకి దొరకకూడదు. నీ ఆత్మీయ స్థితిని వాళ్ళు అందుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళకు దొరకనంత ఎత్తులో నువ్వు ఉండాలా. అంటే అది ప్రార్థనలో కావచ్చు, భక్తిలో కావచ్చు, పరిచర్యలో కావచ్చు, దేనిలోనైనా వాళ్ళు నిన్ను పట్టుకోవడానికి దొరకకూడదు. నిన్ను చూడాలన్నప్పుడు కోరుకుంటారు, ఆయనతో ఒక్కసారి మాట్లాడితే బాగుండని కోరుకుంటారు, అబ్బా ఆయన ఒక్కసారి తాకితే బాగుండు అనుకుంటారు, ఆయన ఒక్కసారి చూస్తే బాగుండు అనుకుంటారు. అంతేగాని అంబేద్కర్ సెంటర్లో నిలబడి టీ తాగి, సారపాక సెంటర్కి వచ్చి కూరగాయలు కొని, పొద్దుపోయేదాకా రాత్రి 10 దాకా రోడ్ల పడ మీటింగులు పెట్టి, వారింటికాడ వీళ్ళింటికాడ వాళ్ళింటికాడ వీళ్ళింటికాడ కూర్చొని, ఏ 11 వచ్చి స్నానం చేసి ముద్ద భోజనం తిని పడుకుంటే నీ మాట ఎవరైనా భయ్ అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మీరెందుకు రోడ్ల మీదకి రారు డాడీ? మీరెందుకు గృహ దర్శనాలు చేయరు డాడీ? ఎక్కువగా మీరెందుకు విశ్వాసులతో కలవరు డాడీ? మీరెందుకు ఇతరుల మధ్యకు వెళ్ళరు డాడీ? ఇదే. దీన్ని తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే, పాస్టర్ గారా ఆయన ఊర్లో గడవడండి, కలవను. పాస్టర్ గారు పాల్పృథ్వీ గారా ఎవరి దగ్గర రాడండి, రాను. ఎందుకంటే నేను ఎత్తైన చోట నా స్థితిని, ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు పొద్దున్నే లేచి అంబేద్కర్ సెంటర్కి వెళ్ళి టీ తాగి, మధ్యాహ్నం వెళ్ళి గౌతమి రెస్టారెంట్లో భోజనం తిని, సాయంత్రం కాసేపు బస్ స్టాండ్ల దగ్గర, కాసేపు సెంట్రల్ దగ్గర కనబడి, కూరగాయల కొట్ల కాడ కనబడిన విశ్వాసులందరినీ, హాయ్ బాగున్నావమ్మా, ప్రైజ్లాడ్ బిడ్డ, ఎలా ఉన్నావు బిడ్డ, మీ గృహ దర్శనం చేయాలనుకుంటున్నాను, దేవుడు నన్ను ప్రేరేపించాడు, కరెంటు బిల్లులు కట్టమన్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఇస్త్రీపేట కొనమన్నాడు, బట్టలు కొనమన్నాడు, ఫోన్ కొనమన్నాడు, ఈ ఫోన్లో రీఛార్జ్ నిన్నే చేయమని చెప్పాడు రాత్రి ప్రార్థనలు బిడ్డ అని నేను చెప్పుకుంటూ రోడ్డు తిరిగాను అనుకో, నా వాక్యం వినడానికి ఎవరు రాడు, నా మాటలు వినడానికి ఎవరు రారు. ఏమనుకోవాలి ప్రజలంటే, ఈయన కొద్దిసేపు మాట్లాడితే బాగుండబ్బా. మీలో ఎప్పుడైనా 12 గంటలకు ముగించబడవలసిన ఆరాధన 1 గంట అయినా, 2 గంటలైనా, 3 గంటలైనా, ప్రసంగం చాలా బోరుగా ఉందబ్బా అన్నవాడు ఎవడనుంటే చెప్పండి, ఫోన్ ఇచ్చేస్తా. ఎవరు లేడు. ఎందుకని? ఇంకొద్దిసేపు మాట్లాడిన పర్వాలేదు, టైం అయిపోయిందిలే, అవుతుంది, లేటే. కానీ ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఇంకా మాట్లాడాలనుకున్న వాళ్ళే ఉన్నారు. కానీ అరే ఇంతసేపు మాట్లాడేది ఏంట్రా భయ అనుకున్న వాడు ఎవడో లేడు. ఎందుకు తెలుసా? పాస్టర్ గారు దొరికేది వారానికి ఒకసారి. ఆయన కనపడడు, దొరకడు, మనకి కలవడు, ఆయన చూడడు, మన దగ్గరకు రాడు, ఆయన దగ్గరకు మనం వెళ్ళిన కలవడు. ఈ నిబంధన చాలా సంవత్సరాల నుంచి పరిచర్యలో నేను ఎందుకు పెట్టుకున్నానంటే, ప్రభు నాకు చెప్పాడు, నీ ఆత్మీయ స్థితి నీ విశ్వాసికి దొరకకూడదు.
నీ ఆత్మీయ బలం నీ విశ్వాసికి తెలియకూడదు. నీ శక్తి, నీ ప్రార్థన బలం నీ విశ్వాసికి నువ్వు చెప్పకూడదు. నువ్వెప్పుడు చెబుతావో అప్పుడే నువ్వు ఫెయిల్ అయిపోతావు. మీరు ఇలా ప్రార్థించండి అని మీకు చెబుతాను, అది మీ వరకే. కానీ నేను ఎలా ప్రార్థిస్తాననేది మీకు చెప్పను. యేసు ప్రభువు చేసింది కూడా అదే. మీరు ఇక్కడ ప్రార్థించండి, నేను అటు వెళ్ళి ప్రార్థన చేసుకుంటా. వీళ్ళు అన్నారు, ప్రభా మా పక్కన కూర్చొని నువ్వు కూడా చేయొచ్చు కంటే, ఒరేయ్ నా ప్రార్థన మీకెందుకు, మీ ప్రార్థన మీరు చేసుకోండి. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యేకతను తన శిష్యులకు తెలియడానికి ఇష్టపడలేదు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, విశ్వాసులైన మీరు కూడా నీ ప్రక్క ఉన్న విశ్వాసికి నీ ఆత్మీయ జీవితం అందనంత ఎత్తైన జీవితంలో కట్టుకోగలిగితే నిన్ను బట్టి నీ ప్రక్క ఉన్న వ్యక్తి భయపడతారు. అబ్బా అక్కండి బో చాలా, అసలు నేను ట్రై చేస్తున్నానండి అక్కలాగా ఉండాలని, నాకు కుదరట్లే. ఆ అన్నలాగా నేను కూడా ఉండాలని ప్రార్థనలో ట్రై చేస్తా, కుదరట్లే. దొరకకూడదు. నువ్వు దొరికిన రోజు నీ జీవితంలోనికి అందరూ ప్రవేశిస్తారు, అన్ని విధాలుగా దారులు ఓపెన్ అవుతాయి. నీ ఆత్మీయస్థితి పతనమైపోద్ది, నీ ఆధ్యాత్మికమైన జీవితం నాశనం అయిపోద్ది. అందుకోసమే దేవుడు చెబుతున్నాడు, ఈ పక్షిరాజులా నువ్వేం చేయాలంటేనట, నీ ఆత్మీయ స్థితిని ఎత్తుగా కట్టుకోవాలి. ఎవరికి దొరకకూడదండి. నీ భక్తి జీవితాన్ని ఎవరికి రిలీజ్ చేయకూడదు. అక్క నువ్వు ఎట్లా ప్రార్థన చేస్తావు అక్క, ఓ చేయలేరా కూర్చో, ఎట్లా చెప్తుందా, ఇగో నేను ఎట్లా ప్రార్థన చేస్తా అన్నమనుకో, నీ ప్రార్థన అయిపోయినట్లెక్క. మమ్మీని వాళ్ళ చెల్లెళ్ళందరూ దైవజనరాళ్ళు అయిపోయారు, అందరూ పాస్టర్లు అయిపోయారు. ఇప్పుడు దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్క ఎంత పెద్ద మినిస్ట్రీ చేస్తున్నారు, ఏం చేశారు అక్క ఇంత పెద్ద స్థాయికి వెళ్ళటానికి అని అడిగారు నా ముందే. మమ్మీ ఏం చెప్పాలా, కూర్చోండి అందరూ చెప్తా, కూర్చోండి ఇటురండి ఇటురండి అని అలా వద్దా, చెప్పాలా వద్దా? ఒకటే మాట, ఏమి లేదురా ప్రార్థన చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ చెల్లికి చెప్పొచ్చు కదా, మేము ఇలా చేసాము అభివృద్ధి చెందాము, మీరు కూడా చేసుకోండి చెప్పొచ్చుగా. ఒకటే చెప్పుద్ది, ప్రార్థన చేసుకుంటారు. నాకు ఇచ్చిన ప్రత్యక్షత వేరు, మీకు ఇచ్చే ప్రత్యక్షత వేరు. నా సేవ వేరు, మీ సేవ వేరు. నా దర్శనం వేరు, మీ దర్శనం వేరు. మీరైతే ఏం చేస్తారు, అన్న డబ్బులు ఎడ సంపాదించిన అన్నంటే రారా ఎడ చెప్తా ఎడు కూర్చో అంటాడు. ఇక అడు చెప్పిన అనుకో నీ పక్కనే కొట్టి పెడతాడు, పెడతాడు పెట్టడా, నీ పక్కనే పోటీకి వస్తున్నాడు. అందుకని నీ ఆత్మీయ రహస్యాలు ఎవరికి తెలియకూడదు. ముఖ్యంగా సాతానుగాడు పొంచి ఉంటాడు, నువ్వు ఎట్లా ప్రార్థన చేస్తానో చూడాలని, నువ్వు ఎప్పుడు చేస్తావో చూడాలని. నీ భక్తి జీవితం ఏంటంటే రోజు తిరుగుతాడు. తిరిగినప్పుడల్లా వాడికి దొరకకుండా ఉండాలంటే ఎత్తైన స్థలములో నువ్వు కట్టుకోవాలా. హల్లెలూయా. నువ్వు లోకము నుంచి వేరు చేయబడాలి. నువ్వు క్రీస్తుతో లేపబడిన వ్యక్తి అయితే నీ చూపెట్టి ఉండాలి పైకే. చెప్పండి ఎక్కడ ఉండాలి? పందెటి చూసిద్ది, ప్రదీప్ చెప్పాలి, పందెటి చూసిద్ది అసలు దాని తల పైకి ఎప్పుడు ఎత్తదు, చచ్చిపోయిన రోజు ఎత్తిద్ది. చచ్చిపోయిన రోజు దాన్ని చంపి కోసేటప్పుడు దాన్ని ఏలాడదీస్తారుగా, అప్పుడు ఎత్తిద్ది. కింద కాదు, క్రింద ఏముందంటే లోకం ఉంది, క్రింద ఏముందంటే పాపం ఉంది, క్రింద లోకాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపటంపం ఉన్నది. అవి తండ్రి వలన పుట్టినవి కావు అంటాడు యాకోబు. అందుకోసమే లోకం వైపు మనం చూడకూడదు. మనం ఎడు చూడాలంటే పైకి. మీకు ఒక సంగతి తెలుసా? పక్షిరాజుని ఎప్పుడు చూడండి, ఇలా వెళ్ది. కాకి చూడండి కొట్టుకుంటాడు పొద్దాకల. మీరు పక్షిరాజు చూడండి, ఒక్కసారి లేచేటప్పుడే కొట్టిద్ది, లేచి పైకి వెళ్ళిపోయిన తర్వాత రెక్కలు ఇలా చాచిద్ది. రెక్కలు చాచట పైకి వెళ్తా అట్లా.
అది ఏం చేస్తుందంటే పైనుండి కిందకి ఏమి పట్టుకొని తినాలని ఇటు చూస్తుంది. అది చూసిందంటే, గురి పెట్టిందంటే టక్మంట వచ్చి పట్టుకొని వెళ్ళిపోతుంది. పైకి టక్మంట పట్టుకొని వెళ్ళిపోతుంది. ఎంత షార్ప్గా పట్టుద్దంటే దాని గురట ఇంతవరకు ఎప్పుడు మిస్ అవ్వలేదట. హల్లెలూయా. క్రైస్తవుని యొక్క గురి కూడా కరెక్ట్గా చూడాలి, దాన్ని పొందుకోవాలి. పౌలు అంటాడు, నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను. ఏమిటైన గురి అంటేనట పరలోకమే ఆయన గురి. క్రైస్తవుడు గురి పరలోకం కావాలి. క్రైస్తవుడు గురి దేవుని రాజ్యం కావాలి. క్రైస్తవుడు గురి దేవుని సన్నిధి కావాలా. నువ్వు దేవుని సన్నిధిని గురి కలిగి జీవించావనుకో, నీకు కావలసిన అక్కర్లన్నీ వస్తాయి. ముందుగా ఆయన నీతిని, ఆయన రాజ్యమును మీరు వెదకండి, అప్పుడు మీకేమి కావాలో అవన్నీ కూడా మీ పరలోకపు తండ్రి మీకు అనుగ్రహించును. అందుకని చెబుతున్నాను, నువ్వు నీ గురి లోకం, ఈ లోక సంబంధమైంది కాకూడదు. నీ గురి పరలోకం కావాలి. నువ్వు పక్షిరాజులా ప్రత్యేకించబడి పైన కట్టుకోవాలి నీ ఆత్మీయ జీవితాన్ని. దేవుని సన్నిధిలో ఎవరికి దొరకనంతగా నువ్వు ఎత్తుకి ఎదగాలి. అందుకోసమే పక్షిరాజును చూడు, అది ఎలా జీవిస్తుందో నువ్వు కూడా అలా జీవించాలని దేవుడు నీతో నాతో చెప్తున్నాడు. నువ్వు ప్రత్యేకించాలట. నీ బాంధవ్యాన్ని వదులుకోవాలి అవసరమైంది, నీ స్నేహాన్ని వదులుకోవాలి అవసరమైంది, నీ బంధువులు వదులుకోవాలి అవసరమైంది, నీ కుటుంబీకులు వదులుకోవాలి అవసరమైతే. వదులుకున్నది తన సంతోషాన్ని వదులుకున్నది, తన బంధుత్వాన్ని వదులుకున్నది, తన ఆనందాన్ని వదులుకున్నది, తన స్నేహాన్ని వదులుకున్నది. రా మన ఇద్దరం వెళ్ళిపోదాం, మన దేశానికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అని ఆవిడ చేయి పట్టుకుంటా అంటుంది. చేయదు, నేను రాను. ఎక్కడ పోతాం? నా గురి ఒకటి ఉంది, నేను ఒకటి చూస్తున్నాను. నేను ఎత్తైన స్థలంలోకి వెళ్ళాలనుకుంటున్నాను. అందుకోసమే నేను ఇక్కడికి రాను, నీతో రాను, వెళ్ళిపోతున్నానని లోకాన్ని, పాపాన్ని, శాపాన్ని, అన్నిటినీ, స్నేహాన్ని, బంధుత్వాన్ని, దేశాన్ని వదులుకొని దేవుని కోసం బయలుదేరింది రూతు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే రూతుని దేవుడు ఎందుకు దీవించాడంటే, రూతుని దేవుడు ఎందుకు ఆశీర్వదించాడంటే, లోకం నుంచి ప్రత్యేకించబడింది. తన ఆత్మీయ స్థితిని, తన ఆత్మీయ జీవితాన్ని ఎత్తుగా కట్టుకుందండి. చూసారా? ఆ పొలంలో పనిచేసేటప్పుడు చాలా మంది ఉన్నారు. నా వైపు మీరు చూస్తున్నారా? పొలంలో పనిచేసేటప్పుడు చాలా మంది ఉన్నారు. మనమైతే ఏం చేస్తాం? వేరక్క కొద్దిగా జరుగు, అటు జరుగు, నేను మధ్యలో కూర్చోవాలి. మధ్యలో కూర్చొని మాట్లాడితేనే సంతోషం కొంతమందికి. ఎందుకని? వాళ్ళు చెప్పే ప్రతి మాటకు అడ్డు తిరగాలి కాబట్టి. చెప్పేది చెప్పనీయరు, వీళ్ళు చెబుతుంటారు. కానీ రూతు వాళ్ళ మధ్యకి వెళ్ళాలా. వాళ్ళందరూ ఒక చోట ఉంటే రూతు ఒక చోట ఉందండి. ఎంత అద్భుతమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటుంది రూతు. వాళ్ళలో కూర్చోడానికి ఇష్టపడలే, వాళ్ళ మధ్య ఉండటానికి ఇష్టపడలే, వాళ్ళతో కలిసి మాట్లాడటానికి ఇష్టపడలే, వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడలే రూతు. ప్రత్యేకంగా చూడు, గుంపులో ఉంటే బోయాజు కంట్లో పడేది కాదు. ఆ ప్రత్యేకంగా ఉండబట్టే బోయజు కంటపడ్డది. నువ్వు కూడా గుంపులో అందరితో పాటు, లోకస్తులతో పాటు ఉంటే రేపు దేవుని కనుదృష్టిలో నువ్వు పడవు. దేవుడు రేపు నిన్ను రాకడలో చూడాలి. దేవుడు నిన్ను ఎత్తుకొని తన రాజ్యంలోకి వెళ్ళాలంటే నువ్వు కూడా ప్రత్యేకించబడాలి. ప్రత్యేకంగా నువ్వు ఎలా ఉండాలంటే ఒక యూనిక్ పర్సన్. అసలు నీలాగా ఎవరు లేరండి. అలా అన్నది ఎవరన్నా చెప్పాలంటే, ఫలానా జయంతి అండి ఎట్లుంటుందంటే అచ్చం ఆమెలాగా అట్ట అనకూడదు. ఎట్లుండాలంటే ఆమె సపరేట్ అండి. అసలు ఆమె అసలు ఆమె విధానమే వేరండి. అసలు ఎవరు లేరండి అసలు మా చర్చిలో అలా. ఆ అమ్మాయిలాగా ఉండాలని చాలామంది చూశారు, కానీ ఎవరి వల్ల కాలే. అన్నంత అద్భుతంగా నీ భక్తి జీవితాన్ని కట్టుకోవాలి.
నువ్వేమవ్వాలంటే నీ సంఘానికి రోల్ మోడల్ అవ్వాలి, నీ ప్రాంతానికి రోల్ మోడల్ అవ్వాలి. నన్ను ఎంతమంది అన్నా నేను ఎవరి దగ్గరకు పోను. ఎవరైనా మనల్ని చూసి నేర్చుకోవాల్సిందే కానీ మనం ఒకరి దగ్గరికి వెళ్ళి నేర్చుకునే పని ఉండదు. ఇవాళ ఇక్కడ పరిచర్యలో ఎంతమంది దైవజనులు ఈ భద్రాచలం పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్నా వీళ్ళందరూ మన పరిచర్యను చూసి నేర్చుకొని మండించబడి దేవుని కొరకు జీవిస్తున్న వ్యక్తులే తప్ప వాళ్ళని చూసి నేను మండించబడ్డది ఏమి లేదు. దేవుని సన్నిధిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మనం నిలబడినప్పుడు మన విధి విధానాలు వాళ్ళకు కొంచెం బాధకరంగా ఉన్నా తర్వాత అనుకుంటారు, ఆయనదే కరెక్టరా. ఒక దైవజనుడు అన్నాడు, అన్న ఎవరితో కలవరు మీరని చాలామంది చాలాసార్లు అన్నారు. నేను కూడా అనుకున్నాను అసలు ఎవరి దగ్గరకు రాడేటి పాల్పృథ్వీ గారని. కానీ తర్వాత నేను అనుకున్నానన్నా నీదే కరెక్ట్ అన్నా, నీదే కరెక్ట్. ఎందుకంటే మేము లేచిన దగ్గర నుంచి ఎల్లమ్మడు తిరిగి కూరగాయల కొట్టుకాడ కనపడి, టీ స్టాల్ దగ్గర కనపడి, బస్ స్టాండ్లో కనపడి, టైర్ పంచర్ వేసేకాడ కనపడి, గాలి కొట్టేకాడ కనపడి, పెట్రోల్ కొట్టేకాడ కనపడి, అన్ని కనపడి విశ్వాసుల దగ్గరికి వెళ్ళి నిలబడుతుంటే మా అయ్యగారే అంటున్నారు. నీది కరెక్ట్ అన్నా. నువ్వు అట్లా వస్తావు, మెరుస్తూ వెళ్ళిపోతావు, మళ్ళీ ఆదివారం దాకా ఎవరు కనపడవు. సంఘం అప్పుడు దైవజనుని కోరుకుంటుందండి, దైవజనుని కోరుకుంటుంది. అలాగే నువ్వు కూడా మాటి మాటికి మరి అక్క అని ఇంటికి వెళ్ళావు అనుకో, రా అని కుర్చీ వేసిద్ది. మొదటిసారి టీ ఇచ్చిద్ది, రెండోసారి కూడా రా అని కుర్చీ వేసిద్ది, టీ ఇచ్చిద్ది. మూడోసారి కావంటే తెలుసా మరి అక్క అనగా అంటది. ఏం చేస్తున్నావు అనగానే ఉన్న కుర్చీని తీసి గదిలో పెట్టి వచ్చింది. చెప్పండి, ఉన్న కుర్చీని తీసి గదిలో పెట్టి వచ్చింది. గదిలో పెట్టి చెప్పు బయటికి వస్తాను, ఉండి అక్కడే ఉండదు, లోపలికి వస్తే వదలదని బయటికి వస్తాను అంటది. ఏం చేస్తున్నావు అక్క? ఏం లేదు, కొద్దిగా పనిలో ఉన్నా కానీ తర్వాత రప్పు అంటది. మొదట పోయినప్పుడు చెయ్యి వేసింది, మొదట పోయినప్పుడు కాఫీ ఇచ్చింది. పాటికి మాటికి పోతే ఏమవుద్ది చెప్పు? ఏమైంది? సులకనైపోద్ది. మమ్మీ ఇప్పుడు వాళ్ళ పిల్లలకు, మా పిల్లలకు చెబుతారు, అతి తక్కువ మాట్లాడాలి, అతి ఎక్కువగా వినాలంటది. ఎక్కువ మాట్లాడితే మన మాటకి విలువ ఉండదు నాన్న అంటది. ఎక్కువ మాట్లాడితే మన మాటకి విలువ ఉండదు. అందుకని ఎక్కువగా మనం కనబడకూడదు లోకంలో, ఎక్కువగా మనం ఇతరుల మధ్యకి వెళ్ళకూడదు. మన భక్తి జీవితం ఒక ప్రత్యేకంగా ఉండాలి. అబ్రహాము లోతును చూసినప్పుడు అదే, లోతు పొద్దుగల వాళ్ళ స్నేహితులు, వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళ టీం అంతా కూడా గందరగోళంగా ఉంటే చిచ్చి వీళ్ళ మధ్య మనం ఉంటే కష్టమని అనుకున్నాడు. వాళ్ళు పిలిచాడు, లోతు ఇట్రారా, ఈ దండం పెడతారా, నువ్వు ఇట నీళ్ళు, నేను వెళ్ళిపోతానన్నాడు. లోతు అంటాడు, ఎటు వెళ్ళమంటావు చెప్పు అంటే, నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తా, నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్తా, చాయిస్ ఇస్ యూర్స్ మిస్టర్ లోతు, చెప్పు నువ్వు ఎటు వెళ్తావు అన్నాడు. లోతు ఒక నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయాడు. కుటుంబం పాడైపోయింది. అబ్రహాము నిలిచాడు. తన ఆత్మీయ స్థితిని, తన ఆత్మీయ జీవితాన్ని చాలా ఉన్నతంగా ఎత్తుగా కట్టుకున్నాడు. దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడ్డాడు. ఈ రాత్రి దేవుడు నీతో ఎందుకు చెబుతున్నాడంటే, నీ ఆత్మీయ జీవితం కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో కట్టుకోండి. వేరే వాళ్ళలా నువ్వు ఉండొద్దు. జనం అనుకోవాలి, ఆమెలా నేను ఉండాలనుకోవాలి, ఆయనలా నేను ఉండాలనుకోవాలి. నీవు లోకాన్ని ప్రభావితం చేయాలి కానీ నీవు లోకానికి ప్రభావితం కాకూడదు. చెప్పండి, మనము లోకాన్ని ప్రభావితం చేయాలి కానీ లోకానికి మనం ప్రభావితం కాకూడదు. లోకం అనుకోవాలి, అరే ఆ అక్కలా మనం ఉండాలిరా. నిన్ను పోల్చి వాళ్ళ పిల్లలకి పక్కింటి తండ్రి చెప్పుకోవాలి, ఆ అక్క చూడు ఎలా ఉందో అలా ఉండు అని చెప్పాలి. ఆ అక్క చూడు ఎలా భక్తిగా ఉందో అలా ఉండు అని నిన్ను గూర్చి ఇతరులు చెప్పుకుని ఇలా ఉండాలి. కానీ రే అక్కలాగుండేవు అనొద్దు, బాబు ఆయనలాగుండేవు అనొద్దు. నువ్వు ఇతరులని ప్రభావితం చేయాలి. నువ్వు ఇతరులను ప్రభావితం చేయాలంటే నీ ఆత్మీయ స్థితిని ఎత్తుగా కట్టుకోవాలి. ఎవడు రాకూడదు అక్కడికి. చెప్పండి, ఎవడు రాకూడదు. ఎత్తుగా కట్టుకుంటుందట పక్షిరాజు. ఎక్కడో రాట ఎత్తైన స్థలంలో కట్టిందట. దాని గూడు ఎక్కడ కట్టిందట? ఎత్తైన స్థలం. అక్కడి నుంచి ఆ గూట్లో నుంచి బయటకు వచ్చి ఇలా రెక్క ఒకసారి ఇటు జాపి కిందకు చూసింది. కొట్టితే ఆ నీళ్ళల్లో ఉన్నదాన్ని కొట్టుకుని తనుకుని వెళ్ళిపోతుంది.
మీరు చూడండి, ఎప్పుడన్నా డిస్కవరీ ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్ ఇలాంటివి చూపిస్తాడు. అది చదువుకునే పిల్లలు చూస్తే మీకు బెనిఫిట్ బాగా ఉపయోగం ఉంటుంది. అందులో నేను చాలాసార్లు చూశాను, ఆ పక్షిరాజు దూరం కూడా దిగుద్ది, చూసుకుంటూ వస్తుంది, శబ్దం కూడా రానియదు, గురి కట్టిద్ది, ఆ నీళ్ళల్లో ఉన్న చేపను పట్టుకొని పైకి వెళ్ళిపోతుంది, పట్టుకూడదు అంతే. అంటే ఎంత గురి కలిగింది. నువ్వు కూడా దేవుని సన్నిధిని, దేవుని రాజ్యాన్ని గురి కలిగి జీవించాలి. అప్పుడే దేవుని సన్నిధిలో నువ్వు ఫలాలు పొందుకుంటావు, దీవించబడతావు. నువ్వు పక్షిరాజుల నీ గూడుని ఎత్తుగా కట్టుకోవడానికి ప్రయత్నం చేయి. దేవునిలో ఎదగడానికి ప్రయత్నం చేయి. నీ ప్రార్థనను ఎత్తైన స్థలంలోకి తీసుకువెళ్ళు. నీ భక్తి జీవితాన్ని ఎత్తైన స్థలంలోకి తీసుకువెళ్ళు. నీ ఆత్మీయ స్థితిని ఎత్తుగా కట్టుకోవడానికి ప్రయత్నం చేయి. నీ ఆత్మీయ స్థితి దగ్గరికి ఎవ్వడు రానంత ఎత్తులకు నీ ఎక్కాల. నీ ప్రార్థన పట్టుకోవడానికి ప్రక్క ఉన్న విశ్వాసికి చేత కాకూడదు. నీ భక్తిలోనికి వారు కాలు పెట్టడానికి, సాతానుగాడు ప్రవేశించడానికి, నిన్ను పాడు చేయడానికి, నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయడానికి సాతానుకు నువ్వు దొరకనంత ఎత్తైన స్థలంలోకి నువ్వు ఎక్కిపోవాలి. ఎప్పుడైతే ఎక్కుతావో నీ దగ్గరికి అపవాది రాలేడు. బాగా ప్రార్థన చేసే వాళ్ళతో చూడండి, మనం వెళ్ళి చేతులు ఆడతామా? చేతులు ఆడలేము. అదే ప్రార్థన లేకుండా ఊకులు ఆడుకుంటారు చూడు, వాళ్ళతో రకరకాల ముచ్చట్లు, రకరకాల ఆలోచనలు చేస్తాం. ప్రార్థన చేసే వాళ్ళతో ఏం మాట్లాడడం. ఎందుకు తెలుసా? వాళ్ళు ఎత్తైన స్థలంలో ఉన్నారు. వాళ్ళు జోకులు ఎత్తే కుదరదు, చేతులు ఆడితే కుదరదు, నాటకాలు ఆడితే కుదరదు. అక్కతో ఏదైనా మాట్లాడాలంటే కుదరు. అదే ఆమె ఇట్టు చేస్తాను భక్తి, ఇక నువ్వు కూడా ఆమెలాగా మాట్లాడతావు. అందుకని మన ఆత్మస్థితి ఎవ్వడు మనల్ని వచ్చి కదపాలంటే భయపడాలి. జోకులు వేయాలన్న మన దగ్గర, ఏదైనా చేతులు ఆడాలన్న భయపడాలి. మన ఆత్మస్థితి దగ్గరకు రాలేనంత స్థితికి నువ్వు కట్టుకుంటే దేవుడు అంటున్నాడు, అలయక సమస్యలక మీరు పక్షిరాజుల పైకి వెళ్ళిపోతారు, దేవుని రాజ్యం చేరతారు, దేవుని సన్నిధికి వస్తారంటున్నాడు. రాత్రి నువ్వు అలా ఉండాలని దేవుడు నేను కోరుకుంటున్నాడు. రాత్రి నిన్ను అలా ఉండాలి. ముగింపులో ఒక మాట చెబుతాను. ఇప్పుడే వచ్చిన పరిశుద్ధాత్మ తలాంపు నాకేమనిపించిందంటే, రూతును ఓర్ఫ ఒక ఇంట్లోనే పెరిగారు కదా, తర్వాత రూతు దీవించబడి ఆశీర్వదించబడి గొప్ప స్థాయికి వెళ్ళిపోయింది కదా. ఓర్ఫాకి వినబడి ఉంటుంది ఈ సంగతి, పక్కనే కదా దేశం. ఓర్ఫాకి వినబడే ఉంటుంది, ఓర్ఫా చూసే ఉంటుంది. కానీ ఓర్ఫా రూతు దగ్గరకు రాలేకపోయింది. ఎందుకు తెలుసా? అందనంత ఎత్తైన స్థలంలోకి వెళ్ళిపోయింది. ఒకప్పుడు నాతో కలిసి జీవించిన ఋతు, ఒకప్పుడు నాతో కలిసి ఒక ఇంట్లో కాపురం చేసిన ఋతు, ఒకప్పుడు ఒకే ఇంట్లో తోటి కోడళ్ళగా తిరిగిన ఆ ఋతు దగ్గరికి ఓర్ఫా ఎందుకు రాలేకపోయిందంటే, ఋతు ఎత్తైన స్థలంలో తన ఆత్మస్థితిని కట్టుకుంది. అవును, నీ గ్రామంలో నువ్వు ఒకప్పుడు చులకనగా ఉండి ఉండొచ్చు. నీ గ్రామంలో, నీ ఇంటిలో ఒకప్పుడు నువ్వు చులకనగా ఉండి ఉండొచ్చు. కానీ నీ ఆత్మస్థితిని అద్భుతంగా నువ్వు కట్టుకోగలిగితే, ఏ ఇంట్లో నువ్వు చులకనగా చేయబడ్డావు, ఏ ఇంట్లో ఎవరి మధ్య నువ్వు చులకనగా చూడబడ్డావు, వారిని దగ్గరకు రావటానికి కూడా సాహసం చేయలేరు. మా ఊరు వెళ్తే నేను ఒరే అరే అని పిలిచిన వాళ్ళు ఇప్పుడు నా దగ్గరకు వచ్చి స్వామి అని పిలుస్తున్నారు, పెద్దవాళ్ళు. నేనంటాను, అదేంటన్నా మీరు పెద్దవాళ్ళు నాకంటే వయసులో, మీరు ఎప్పుడు పిలిచినప్పుడు పిలవండి అంటే అంటారు, నువ్వు ఇప్పుడు మేము నిన్ను అరే అనే అంత స్థితిలో, స్థాయిలో నువ్వు లేవు. చాలా పెద్ద స్థాయిలో, చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నావు. అదండి, నీవు ఉన్నతమైన స్థాయిలో నీ గూడు కట్టుకుంటే నీ ఇంట్లో గౌరవం పెరిగిద్ది, నీ ఇంట్లో గాను నీ ఊర్లో గౌరవం పెరిగిద్ది. అరే కొట్టండి రవిని, తనండి రవిని,
కానీ గోతులు పడేశారు. కానీ ఒకరోజు వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఆయన అంటున్నాడు, ఎందుకు మీరు అలా దూరంగా నిలబడ్డారు? మీరు నా అన్నలు కదా అంటే వాళ్ళు అంటారు, లేదయ్యా, ఇప్పుడు నువ్వు రాజువు కదా. ఎక్కడికి వెళ్ళిపోయాడండి యోసేపు? ఎలా కట్టుకున్నాడండి తన గూడుని? ఎక్కడికి వేశాడండి నిచ్చిన యోసేపు? అక్కడికి రాలేకపోయారు తన అన్నలు. కారణం తన ఆత్మీయస్థితి. తన ఆత్మీయస్థితి. నువ్వు కూడా అలా కట్టుకో. నువ్వు కూడా ఉన్నతమైన వ్యక్తిగా మారు. నువ్వు కూడా ప్రత్యేకించబడు. నిన్ను అరే అని పిలిచిన వాళ్ళు నిన్ను అమ్మా అని పిలిచేలా, అయ్యా అని పిలిచేలా నువ్వు చేయాలంటే నువ్వు ఎత్తైన స్థలములో నీ గూడు కట్టుకో. అప్పుడు దేవుడు నేను దీవిస్తాడు. లోకం నుంచి ప్రత్యేకించబడు. అప్పుడే ప్రభు యొక్క రక్త మాంసాల్లో నువ్వు అర్హతను సంపాదించుకుంటావు. మోకరించు, ప్రార్థన చేసుకుందాం. నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? నీ ఆధ్యాత్మికత ప్రయాణం ఎలా ఉంది? నీ భక్తి జీవితం ఇంకా కిందే ఉన్నదా? నీ భక్తి జీవితం ఇంకా అందరికి అందే అంత్యత్తులోనే ఉన్నావా? అలా ఉండొద్దు. ఋతు చూడు. ఋతు గొప్పదైందని, ఋతుకి తర్వాత వివాహమైందని, ఋతు కూడా ఒక ఇంటికి యజమానురాలైందని వార్ఫాకు తెలిసే ఉంటది. వార్ఫా వినే ఉంటది. వార్ఫా చెవిని పడే ఉంటది. కానీ వార్ఫా ఋతు దగ్గరకు రాలేకపోయింది. వార్ఫా ఋతుతో మాట్లాడలేకపోయింది. వార్ఫా ఋతు దగ్గరకు వచ్చి నిలబడలేకపోయింది. ఒకవేళ నువ్వు గాని నేను గాని వార్ఫా దగ్గరకు వెళ్ళి, వార్ఫా వార్ఫా, ఒకప్పుడు మీరు తోడి కోడలు కదా, ఒకప్పుడు మీరు ఒకే ఇంటిలో ఉన్నారు కదా, ఒకప్పుడు మీరు ఒకే ఇంటిలో జీవించారు కదా, ఇప్పుడు ఋతు అద్భుతమైన జీవితంలోకి వెళ్ళింది, ఒకసారి వెళ్ళి వార్ఫా ఋతుతో మాట్లాడొచ్చు కదా అని కనుక నువ్వు కానీ నేను కానీ వార్ఫా అడిగితే వార్ఫా చెప్పే ఒకే ఒక మాట ఏంటో తెలుసా? అయ్యో, ఋతు నేను అందుకోలేనంత స్థాయికి వెళ్ళిపోయింది. ఋతు నేను చూడలేనంత గొప్ప స్థితికి వెళ్ళిపోయింది. ఋతు దగ్గరకు వెళ్ళి నేను నిలబడలేనంత ఎత్తైన చోటికి ఋతు తన గూడును కట్టుకున్నదని చెప్పుద్ది. ఈరోజు నీ గూడును అలా కట్టుకో. నీతో ఉన్న వాళ్ళు, నిన్ను చూసి నవ్విన వాళ్ళు, నిన్ను చూసి రకరకాలుగా చెడ్డ మాటలు మాట్లాడిన వాళ్ళు నీ ఆత్మీయ స్థితిని చూసి భయపడాలి. రేపు నీ దగ్గరకు వచ్చి మాట్లాడాలంటే, నీ ఆత్మీయ జీవితాన్ని చూసి నీ దగ్గరకు వచ్చి మాట్లాడాలంటే భయపడాలా. అంత అద్భుతముగా నువ్వు మార్చబడాలి. అలా మారాలంటే నువ్వు కూడా పక్షిరాజులా మారిపో. పక్షిరాజులా మారిపో. పక్షిరాజుల ఎత్తైన స్థలముకు ఎక్కు. పక్షిరాజుల ప్రత్యేకించబడు. పైనున్న వాటిని వెతుకు. నువ్వు లోకాన్ని వెతుకుతున్నావేమో, కింద వెతుకుతున్నావేమో, కింద చూస్తున్నావేమో. దేవుడు నీతో చెబుతున్నాడు, అది వద్దు, అది నా వలన పుట్టినది కాదు అని దేవుడు చెబుతున్నాడు. అది లోకాశ, నేత్రాశ, జీవపు డంబము. అది నిన్ను నాశనానికి తీసుకుని వెళ్తుంది. అందుకని ఎత్తుగా నువ్వు కట్టుకో. ఎత్తుగా కట్టుకో పక్షిరాజులా. నీ ఆత్మ జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని, భక్తి జీవితాన్ని ఎవరికి అందకూడదు, ఎవరికి తెలియకూడదు, ఎవరు నీ గూడు దగ్గరికి రాకూడదు. రాలేనంత ఎత్తులోకి వెళ్ళిపోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రాలయ్యా. ఈ రాత్రి ఎంతమంది పక్షిరాజుల నేను కూడా బ్రతకాలని, నా గూడును ఎత్తైన స్థలంలో నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలని ప్రయత్నం చేయాలని ఇష్టపడ్డారో, ఎవరైతే చేతులెత్తి పక్షిరాజుల బ్రతకాలని తీర్మానించుకున్నారో వారి జీవితాల్లో ఈ రాత్రి మీ కృపను తోడుగా ఉంచండి. వారు తీసుకున్న తీర్మాన ప్రకారం వారు నడుచున్నట్లుగా వారిని మీరు ఆశీర్వదించండి. వారు ఆ తీర్మానంలో నిలబడడానికి కావలసిన శక్తిని, బలమును, అభిషేకమును ఈ రాత్రి పరిశుద్ధాత్మ ద్వారా వారు పొందుకును గాక. నీ కృపలో వారిని బలపరిచి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థన చేసి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి కూడిన మనందరికీ తోడు నడిపించును గాక. ఆమేన్.